ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రక్షాళన పైన జగన్మోహన్ రెడ్డి కీలకంగా దృష్టి సారించారు. అయితే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పైన కూడా ఒక క్లారిటీ ఇస్తూనే వస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయి దాదాపు 3 నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఈ మిగతా కాలాన్ని మొత్తం పార్టీ బలోపేతం పైన, పార్టీకి సంబంధించి కార్యకర్తల అధిష్టానికి సంబంధించిన ఇష్యూస్ పైన కూడా అన్నీ సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను, జిల్లా అధ్యక్షులను, అలాగే ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా నియమిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జిల్లాలకు సంబంధించి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కానివ్వండి, అలాగే నెల్లూరుకి సంబంధించి జిల్లాకు సంబంధించిన ఎపిసోడ్ కానివ్వండి చూస్తూ ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డిని అధ్యక్ష పదవి తీసుకోమని చెప్పినప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నిరాకరించడం, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ మొత్తం మార్చి అక్కడ మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది, లేదంటే ఆ ప్రాంతంలో బాలినేని ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయగలరు అనే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి పునరాలోచిస్తున్నట్టు అర్థమవుతుంది. అయితే ఇక మరోవైపు గతంలో ఏదైతే ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి అంటే ఎన్నికల సమయంలో దాదాపు 80 మందికి పైగా ఇన్ఛార్జీలను మార్చి అక్కడ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి అలాంటి తప్పు చేయకుండా ఎన్నికల సమయంలో ఇన్ఛార్జీలను మార్చకుండా ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరికి ఎంత బలం ఉంది, సామాజిక వర్గంగా ఎంత బలం ఉంది, అక్కడ ప్రాంతాల వారీగా ఆ అభ్యర్థి అక్కడ పోటీ చేస్తే ఎంతవరకు గెలిచేందుకు అవకాశం ఉంటుందనే దాని మీద ఇప్పటి నుంచే పార్టీకి సంబంధించి ఒక స్ట్రాటజీని క్రియేట్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చేసినటువంటి తప్పు ఏంటంటే ఎన్నికల సమయంలో అంతమందిని ఒకేసారి మార్చడము, అక్కడ లోకల్గా కార్యకర్తలతో, లోకల్గా ఉన్నటువంటి లీడర్స్తో మమేకం అవ్వకపోవడం వల్ల ఎక్కువ సీట్లు ఓడిపోవడానికి గల కారణమైందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్లో ఒక పాయింట్గా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈసారి అలాంటి తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి ముందు నుంచే ఎన్నికల సమయంలో అభ్యర్థుల్ని నియమించకుండా ముందు నుంచే ఆ అభ్యర్థిని అక్కడి నుంచి ఖరారు చేస్తూ ఈ 4.5 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉంటూ ప్రజలకు సంబంధించిన సమస్యలపైన పోరాడుతూ ఉంటేనే ఆ అభ్యర్థికి టికెట్ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఇక మరోవైపు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీని విడిచి వెళ్ళే వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డు చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరైతే పార్టీలో తనను నమ్ముకొని తన వెన్నంటి ఉంటారని ఎవరైతే ఆశించారో వాళ్ళు ఉన్నా, తన కోసం బతుకుతా, తన కోసం ఉన్నా, తన పార్టీ కోసం ఉన్నా వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి అండగానే ఉంటాడు. కానీ నన్ను మోసం చేసి నన్ను పార్టీ విడిచి వెళ్ళే వాళ్ళకి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అడ్డు చెప్పడు, వాళ్ళని మళ్ళీ తిరిగి పార్టీలో కూడా తీసుకోను అనే అంత ధైర్యంగా, ధీమాగా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అందుకోసమే పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు కానివ్వండి, రాజీనామా చేస్తున్నటువంటి ఎమ్మెల్సీలు కానివ్వండి, రాజీనామాలు చేస్తున్నటువంటి రాజ్యసభ సభ్యులు కానివ్వండి, కీలకంగా ఉన్నటువంటి నేతలు కానివ్వండి, వీళ్ళందరూ పార్టీలకు రాజీనామా చేస్తున్నా, లేదంటే రాజకీయాల్లో సైలెంట్ అయిపోతూ ఉన్నా, ఇతర పార్టీల్లో చేరుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన వాటి మీద స్పందించదలుచుకోకూడదని చెప్పేసి నిర్ణయించుకున్నారంట. ఎవరైతే తన పార్టీ కోసం, తన కోసం నిలబడి ఉంటారో వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా చాలామంది వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నా కూడా ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. పార్టీకి, ప్రజలకి మంచి బలం ఉంది. 40% మంది ఓటర్లు మనం నమ్ముకొని మనకి ఓటేశారు. సో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మనం అధికారంలోకి వస్తామన్న ధీమాతో జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాన్ని నడుపుతుంది. అయితే ఇప్పటికే పార్టీకి సంబంధించి కొత్త సలహాదారుని తీసుకోవడము, ఆయన పార్టీకి సంబంధించి కార్యాచరణ, పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు, నేతల మధ్య సమన్వయం లేకపోతాం అన్నటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన నివేదిక ఇచ్చిన తర్వాత నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా ఎవరెవరికి ఎక్కడెక్కడ మిగతా పదవులు ఇవ్వాలి, ఏ ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేస్తే అక్కడ పార్టీ బలోపేతం అవుతుందనే దానిపైన కూడా దృష్టి పెట్టబోతున్నట్టు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మొన్న ఓటమి తర్వాత మరింత మేలుకొని మరింత ముందుకొచ్చేసి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. కానీ అగ్రెసివ్నెస్, లీడర్స్ మధ్య ఐకమత్యాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి కల్పించకపోవడంలో మాత్రం కొంత ఫెయిల్ అయ్యారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. దీని మీద మరి జగన్మోహన్ రెడ్డి తన బిహేవియర్ ఏమైనా చేంజ్ చేసుకుంటారా, లేదా ఇదే కంటిన్యూ చేస్తారనేది మాత్రం చూడాలని. కానీ పార్టీ ప్రక్షాళన పైన వైసీపీకి సంబంధించి మళ్ళీ క్యాడర్లో జోష్ నింపేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు.